Hello guys, welcome to Pharma Aspirants. So today we are going to discuss a topic is a sources of drugs. Okay, so what are the sources for drugs? So according to our view, plants are the one of the important source for drugs, and second ones are animals, and third ones are marine sources also there. So let us discuss one by one. Plants. Plants are the oldest sources of drugs. Okay, so mainly plants are the oldest sources of drugs. Most of the drugs in ancient times were derived from plants. Almost all parts of the plants are used. So, for example, most of the plants in ancient times we get the drugs mostly from the plants. Okay, almost all parts of the plants are used as a for drug obtain. Okay, leaves gani, stem gani, bark, fruit, roots. So even sources of drugs గా యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ద లీవ్స్ ఆఫ్ డిజిటాలిస్ పర్పురియా. ఓకే, సో ద లీవ్స్ ఆఫ్ డిజిటాలి పర్పురియా ప్లాంట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డిజిటాక్సిన్ ఆర్ డిజాక్సిన్ విచ్ ఆర్ కార్డియాక్ గ్లైకోసైడ్స్. ఓకే, సో డిజిటాలిస్ పర్పురియా ప్లాంట్ యొక్క లీవ్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ డిజిటాక్సిన్ అండ్ డిజాక్సిన్ విచ్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ కార్డియాక్ గ్లైకోసైడ్స్. సో ప్లాంట్స్ నుంచి ఏవేవి వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలాయిడ్స్ వస్తాయి. ఓకే, గ్లైకోసైడ్స్, లిపిడ్స్, వోటల్ ఆయిల్స్, టానిన్స్, రెజిన్స్, కార్బోహైడ్రేట్స్. సో దీస్ ఆర్ మోస్ట్లీ అప్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఆల్కలాయిడ్స్ ఎగ్జాంపుల్ విచ్ ప్లాంట్ అంటే అనక్స్వామిక, ఓపియం కానీ సింకోనా అక్కడ నుంచి వస్తుంది. గ్లైకోసైడ్స్ నథింగ్ బట్ డిజిటాలిస్ సిన్న. అలాగే లిపిడ్స్, క్యాస్టర్ ఆయిల్, ఓకే, వోటల్ ఆయిల్, క్లౌ, ఫెనెల్, అండ్ టానిన్స్ నథింగ్ బట్ మైరోబెలాన్ అండ్ పెల్ క్యాటేజ్, resin, colophony, and jalab, balsam of tolu, etc. And carbohydrates, acacia, guargum, pectin. So these are the plants from where we get the carbohydrates. అలాగే యానిమల్స్ నుంచి కూడా మనకి డ్రగ్స్ ఆప్టెన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్. ద ప్యాంక్రియాస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే, మనకు తెలుసు విచ్ సెల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్, నథింగ్ బట్ ద బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్ యొక్క బీటా సెల్స్ ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఇన్సులిన్స్ ఏం చేస్తుంది, డయాబెటీస్ ని తగ్గిస్తుంది. ఓకే, అలాగే షీప్ థైరాయిడ్ హార్మోన్. ఓకే, షీప్ లో ఉన్న థైరాయిడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ థైరాక్సిన్. ఓకే, షీప్ థైరాయిడ్ ఈజ్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద థైరాక్సిన్ కి పనికి వస్తుంది. అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్. ఆ థైరాక్సిన్ ఏం చేస్తారు, హైపర్ టెన్షన్ లో రిడక్షన్ ఆఫ్ ద హైపర్ టెన్షన్ లో యూజ్ చేస్తాం. cod liver cod liver is used as a source of vitamin A and D. Okay, fish యొక్క cod liver. ఓకే, ఫిష్ యొక్క cod liver A as well as ఫిష్ యొక్క cod నుంచి మనకి ఏమొస్తుందంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ డి వస్తుంది. అలాగే కాచినియల్. సో కాచినియల్ కన్సిస్ట్ ఆఫ్ కార్సినిక్ యాసిడ్. సో కాచినియల్ ఏముంటుందంటే కార్బనిక్ యాసిడ్ ఉంటుంది. కార్బనిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ coloring agent for foods, drugs, and other cosmetic products. Okay, cochineal is nothing but a dried, fully grown, a female insect. Okay, so cochineal is nothing but ఒక కంప్లీట్ గా గ్రో అయినటువంటి ఒక ఫీమేల్ ఇన్సెక్ట్స్. అక్కడ దాంట్లో ఏముంటుందంటే మనకు కార్బనిక్ యాసిడ్ ఉంటుంది. కార్బనిక్ యాసిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్ ఈస్ మోస్ట్లీ యూజింగ్ ఫర్ ద కలరింగ్ ఏజెంట్ లా తీసుకుంటాం దాన్ని, ఫుడ్ కానీ డ్రగ్ కానీ. ఓకే, ఎగ్జాంపుల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. సో ఇట్ వాట్ పార్ట్స్ వి గెట్ ద డ్రగ్స్, నథింగ్ బట్ హార్మోన్ నుంచి వస్తాయి మనకు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ వి గెట్ ఫర్ హార్మోన్స్, ఎంజైమ్స్, విటమిన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ మెరైన్ సోర్సెస్. ఓకే, మెరైన్ సోర్సెస్. The greater part of the earth is mostly covered by the seas and oceans. Okay, most of the part of the earth is covered by the seas and oceans covered అయి ఉంటుంది. About 5 lakh species of marine organisms. So ఆ స్పీసెస్ సీస్ కానీ ఓషన్స్ మొత్తానికి 5 లక్షల స్పీసెస్ ఆఫ్ మెరైన్ ఆర్గానిజమ్స్. దీస్ కాంపౌండ్ షోస్ ప్రొనౌన్స్డ్ బయాలజికల్ యాక్టివిటీ. సో మెరైన్ స్పీసెస్ నుంచి కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఆప్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లెట్ us discuss the marine sources of drugs. అక్కడ నుంచి ఏమంటే యాంటీమైక్రోబియల్ ఏజెంట్. ఓకే,
So what are the antimicrobial agents are nothing but the cephalosporin. Okay, the cephalosporin is one of the important antimicrobial agent, telfin and holotoxin, tada variabilin. So these are the antimicrobial agent. మరి యాంటీవైరల్ ఏజెంట్ ఏంటంటే ఎరా ఏ, తర్వాత అవరాల్, ఓకే, అవరాల్, ఇడోస్టోమిన్ ఏ అండ్ అపోసిటాల్. సో దీస్ ఆర్ ద antiviral agent. Anti-parasitic agent. So anti-parasitic agent nothing but domoic acid, okay, alkynic acid, bengamide, F. So these are the anti-parasitic agent. Next, anti-cancer agent. Okay, anti-cancer chemos are sinularin and cracin acetate, helitoxin, aspiridol. So these are the anti-cancer agents. So these are mostly obtained in the marine region. అలాగే యాంటీకోయాగులెంట్స్ ఆర్ నథింగ్ బట్ సో విచ్ ప్రివెంట్స్ ద బ్లడ్ ఫ్రమ్ కోయాగులేషన్. ఎగ్జాంపుల్ కరాజిమనన్ అండ్ ఫికాయిడన్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. వన్ ఇస్ అ కరాజినన్ and fucoidan. So these are the anticoagulants. Cardiovascular agents. What are the cardiovascular agents? Eldersin, octopamide and tetramine, saxitoxin and laminin. So these are the important cardiovascular agent and anti-inflammatory agents. Example monoamide, flexibility and tetrodotoxin. So these are the important examples of different types of agents. Microbial agents కావచ్చు, antiviral agent కావచ్చు, antiparasitic agent కావచ్చు, anti-cancer agent కావచ్చు, anticoagulant కావచ్చు, cardiovascular agent కావచ్చు, as an anti-inflammatory agent. So these are the sources. So according to our knowledge, so the sources of drugs are generally three. So one is the plants, another one is the animals, and third one is the marine sources. Okay, so these are the very important sources of drugs. Mostly we get the more amount of drugs from plants. So let us discuss about the tissue culture. Plant tissue culture. So plant tissue culture is nothing but it is an in vitro fertilization. In vitro fertilizations ante endante ఏదైనా part of the plant is fully grown into a plant. Okay, any part of the plant is completely grown into a new plant. That process is called as plant tissue culture. So ఏదైనా ఒక పార్ట్, ఏదైనా ఒక స్టెమ్ కావచ్చు, ఏదైనా లీవ్స్ కావచ్చు, ఓకే, స్మాల్ స్టెమ్ ఆఫ్ లీవ్స్, అవి ఏం చేస్తాయంటే వాటిని గ్రో చేస్తే కంప్లీట్గా న్యూ ప్లాంట్ వస్తుంది. దాన్ని మనం ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటాం. ఇట్ ఈస్ ఎ ఇన్ విట్రో కల్టివేషన్ ప్రాసెస్. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ మీన్స్ వన్ ఈస్ ద అసెప్టిక్ ఏరియా. ఆ ఏరియా షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్ని కంట్రోల్గా ఉండాలా ఇన్ లిక్విడ్స్ ఆర్ ఇన్ సెమీ సాలిడ్ యాజ్ వెల్. ఓకే, డిఫైన్డ్ న్యూట్రిషన్ మీడియం. సో ఎంత న్యూట్రిషన్ అయితే కావాలో అంత న్యూట్రిషన్ మాత్రమే అవైలబుల్గా ఉండాలి ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ టు రీజనరేట్ ద ప్లాంట్స్. ఓకే, సో వాట్ ఆర్ ద కండిషన్? ద ఫస్ట్ వన్ ఇస్ ఒక అసెప్టిక్ ఏరియా అయి ఉండాలి. ద ఏరియా షుడ్ బి ఇన్ అసెప్టిక్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ షుడ్ బి ప్రొవైడెడ్. అలాగే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ which is useful for the production of primary and secondary metabolites. Okay, so these are the next applications or a production of phytopharmaceuticals. Okay, the phytopharmaceuticals nothing but కొన్ని applications. అలాగే biochemical conversion, clonal propagation, production of immobilized plant cells and source of drugs of natural origin. So these are the కొన్ని applications ఉన్నాయి. What are the applications? Nothing but ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద phytopharmaceuticals. ఓకే, సో మనకు ఫార్మాస్యూటిక్స్ లో ఉపయోగపడేటువంటివి, అలాగే బయోకెమికల్ కన్వర్షన్స్, ఓకే, అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్మొబిలైజ్డ్ ప్లాంట్ సెల్స్, మొబిలైజ్ కానటువంటి ప్లాంట్ సెల్స్ అందులో కూడా పనికొస్తుంది. అండ్ సోర్స్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ న్యాచురల్ ఆరిజిన్. ఓకే, ద సోర్స్ ఆఫ్ డ్రగ్స్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్
of plant tissue culture. Next, we are going to discuss a topic is organized drugs as well as unorganized drugs. So organized drugs ante entivi, unorganized drugs ante entivi. So organized drugs are nothing but the drugs which is obtained from the organs, maybe plant కావచ్చు, animal కావచ్చు. ఓకే, ప్లాంట్స్ యొక్క ఆర్గన్ కావచ్చు, యానిమల్స్ యొక్క ఆర్గన్ కావచ్చు. ఆర్గన్ నుంచి డైరెక్ట్ గా వచ్చేదాన్ని మనం ఆర్గనైజ్డ్ డ్రగ్స్ అంటాం. అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ నాట్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆర్గన్. ఓకే, అది ఆర్గన్ నుంచి రావు, బట్ ఆర్గన్ నుంచి ప్రిపేర్ అయినటువంటి డ్రగ్స్ నుంచి ఈ డ్రగ్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో దే ఆర్ ద సోర్సెస్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఆర్గనైజ్డ్ డ్రగ్స్ ఆర్ డైరెక్ట్ ప్లాంట్ యొక్క సోర్స్ నుంచి ఆర్గనైజ్డ్ డ్రగ్స్ వస్తాయి. ఆర్గనైజ్డ్ డ్రగ్స్ నుంచి అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్ వస్తాయి. ఓకే, దీని ద్వారా ఇది వస్తుంది. సో దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ మినరల్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇవి కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయి, ఇవి కూడా ప్లాంట్స్, యానిమల్స్, మినరల్స్ నుంచి వస్తాయి. దే ప్రొడ్యూస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అబౌవ్ సోర్సెస్. అబౌవ్ సోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్షన్ జరుగుతుంది. దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ obtained బై ఎక్స్ట్రాక్షన్, డిస్టిలేషన్ అండ్ ఇన్సిజన్ మెథడ్. సో ఏవైతే ప్లాంట్స్ ఆర్గన్ నుంచి ప్రొవైడ్ అవుతాయో, ప్రొడ్యూస్ అయిన ఉంటాయో, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ, లేదా డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా కానీ, లేదా ఇన్సిషన్ మెథడ్ ద్వారా కానీ ఏం చేస్తామంటే obtain చేస్తాం. దోస్ ఆర్ ద అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్. దే హ్యావ్ ప్రాపర్ సెల్యులర్ స్ట్రక్చర్ లైక్ లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బాగ్స్, రూట్స్ ఎక్సెట్రా. ఓకే, సో వాటికి ఏముంటాయి? ఆర్గనైజ్డ్ డ్రగ్స్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ సెల్యులర్ స్ట్రక్చర్. వాటికి ప్రాపర్ గా సెల్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ లీవ్స్ లా కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, బాగ్స్ కావచ్చు ఎక్సెట్రా. దే డు నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ సెల్యులర్ స్ట్రక్చర్. ఓకే, వీటికి ఎటువంటి సెల్ స్ట్రక్చర్ ఉండదు, లైక్ గమ్, మ్యూసిలేజ్ అండ్ రెసిన్ ఎక్సెట్రా. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్ ఆర్ gum, mucilage and resins etc. They are identified by the morphological characters. So morphological character nothing but they ఎప్పుడైతే వాళ్ళకి సెల్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆటోమేటిక్గా మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి ఉండదు. సో దే హ్యావ్ ద ఆర్గానోలెప్టిక్ ప్రాపర్టీస్. ఆర్గానోలెప్టిక్ ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ జనరల్లీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఆర్గనైజ్డ్ డ్రగ్స్. కాబట్టి ఆర్గానోలెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటికి. అండ్ దే ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద సెల్స్, డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క సెల్స్ నుంచి వస్తాయి కాబట్టి దే హ్యావ్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. Now they are solid in nature. So organized drugs ఎలా ఉంటాయి? So they are generally solid in nature, but they are solid, semi-solid or liquid in nature. Okay, so the unorganized drugs are in the three forms. ఒకటి సాలిడ్ గా ఉండొచ్చు, సెమీ సాలిడ్ గా ఉండొచ్చు, లిక్విడ్ గా ఉంటుంది. Now to study their characters and transfer section is used for the drug under microscope. So దీని యొక్క characters, so if you want to learn the characters of this above, so transfer section is very important. Okay, మన transfer section by cutting of species we can observe under microscope. So to study their characters, physical parameters. So మన దీని characters అవ్వాలంటే we have to know about the physical parameters like density కానీ, optical rotation కానీ, viscosity కానీ, refractive index కావచ్చు, chemical tests are important. సో దీని యొక్క characters కావాలంటే physical properties కావాలా, దీని యొక్క characters కావాలంటే transfer section అదే అయిపోతుంది. So the examples of organized drugs. So this is the examples. Leaves ki digitalis, eucalyptus, mint, senna etc. Fruits కేమో ఫన్నెల్ అండ్ కొరియాండర్, అలాగే బాక్స్ కాస్కారా, కేషియా అండ్ సింకోనా, సిన్నమన్ ఎక్సెట్రా. సో సీడ్ ఈస్ నథింగ్ బట్ ఐసాక్ ఫులా, నక్స్ వామికా ఆర్ ద ఇంపార్ట్ ఆఫ్ సీడ్స్. అండ్ ఫ్లవరింగ్ పార్ట్స్. సో ఫ్లవరింగ్ పార్ట్స్కి ఏమంటే క్లోవ్ కావచ్చు, అండ్ పైరత్రమ్ అండ్ chamomile. Okay, chamomile. These are the flowering parts. Unorganized drugs are nothing but dried latex, so which are comes from the dried ఒక పాల్లా ఉంటుంది. So they are mostly produced by the different types of cells. Okay, so like lenticephalic cells వల్ల ఫామ్ కావచ్చు, lenticephalic tubes, lenticephalic vessels. So the different నుంచి ఆరిజిన్ అవుతుంది. అలాగే డ్రైడ్ జ్యూస్. ఓకే, ఫ్రూట్ ని మిక్స్ చేస్తే వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ as డ్రైడ్ జ్యూస్. దీస్ ఆర్ ద అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్. ఇది డ్రైడ్ లాటెక్స్ కావచ్చు, డ్రైడ్ జ్యూస్ కావచ్చు, dried extract. So dried extracts are nothing but these group include drugs which are prepared by the evaporating the aqueous decoction from the parts of certain plants and animals. So certain parts of plants లో evaporation of water ద్వారా వచ్చేటివి, these are the dried. వాటర్ ని evaporation చేస్తే దాంట్లో ఉన్న ఆ పార్ట్ నుంచి వాటర్ evaporation చేస్తే these are వస్తాయి. ఎగ్జాంపుల్ అగార్,
ఓకే, gelatin కావచ్చు, gumber and catechol. So these are the important dried extracts. Okay, agar, gelatin and gumber. Okay, next gums and mucilage are also important. So what is the difference between the gums and mucilage? So gums and mucilage have similar constitutions. On hydrolysis into a mixture of sugars and uronic acid. So ఏమవుతుందంటే gums and mucilage both are having the similar constituents. On the hydrolysis చేసే ఏమవుతుంది, hydrolysis కూడా సేమ్ వస్తాయి, షుగర్ వస్తుంది అండ్ యూరినిక్ యాసిడ్ వస్తుంది. Gums are considered to be a pathological product. So gums ని ఏమంటాం, they are the pathological product, while mucilage is the normal metabolism ద్వారా వస్తుంది. ఓకే, అది pathological గా ఫామ్ అవుతుంది, బట్ ఇది ఇస్ ద మెటబాలిజం లో ఫామ్ అయ్యేదే mucilage. ఓకే, next oleoresins. This is the last one. So these are found in the abundance in the trunk of the trees, in the resin duct or rhizomes. Ginger లో ఎక్కువ ఫౌండ్ అయి ఉంటుంది, ఫ్రూట్స్ లో కూడా ఎక్కువ, ఎగ్జాంపుల్ క్యాప్సికమ్ లో కనిపిస్తూ ఉంటుంది, అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఓకే, సో ఎలా ఉంటుందంటే ట్రంక్ ఆఫ్ ద ట్రీస్ లో ఎక్కువగా ఉంటాయి. వి నో దట్స్ ఈ గమ్ రెసిన్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో మోస్ట్ గా జింజర్ లో ఫైండ్ అవుట్ ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ లో కానీ ఓకే అవైలబుల్ గా ఉంటుంది. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, సో ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇస్ రెసిన్ ఈస్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, మేబీ సెమీ సాలిడ్ నాట్ సాలిడ్, అది వాటర్లో సో ఇన్సాల్యుబుల్ గా ఉంటుంది. అవి సెమీ సాలిడ్ గా ఉండవచ్చు, లేదా కంప్లీట్ కొద్ది రోజులు బాగా ఎప్పుడైతే ఎయిర్ తో ఇంటరాక్షన్ అవుతుందో అవి సాలిడ్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. మెనీ టైమ్స్ దే గెట్ అసోసియేటెడ్ విత్ గమ్స్ అండ్ వోలటైల్ ఆయిల్స్. ఓకే, సో దేంతో అసోసియేట్ అవుతాయి, గమ్స్ అండ్ వోలటైల్ ఆయిల్స్ తోటి వస్తాయి. సో వాట్ ఆర్ ద గమ్స్? సో ద గమ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద pathological product. Okay, next example, copaiba and ginger. So these are the examples of the oleoresins. Oleogum resins. So oleogum resins are naturally occurring mixture of resins plus volatile oil plus gum. So దాంతో ఫామ్ అవుతుంది. ఓకే, దీనిలో ఉంది volatile oil plus gum plus resins, ఆ మూడు కలిపితే ఫామ్ అయ్యేదే oleogum resins. So the example includes a gum, myrrh, asafoetida, gum base, etc. So these are the example of gum. Oleogum resins ooze out from incision made bark and harden. So this ఇక్కడ చెప్తా ఉంటే ఒక గమ్ మాదిరిగానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ కొంచెం సమ్ వాట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దేంతో పోలిస్తే పోలియో రెసిన్స్ తోటి పోలిస్తే ఇది సమ్ వాట్ స్ట్రాంగ్, హార్డ్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ classification of drugs. Okay, classification of drugs should be discussed in the next class. Thank you.